ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ నజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, షాఫ్ చైర్మన్ గా రవినాయుడు నియమించింది. మొత్తం 20 మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ నజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, షాఫ్ చైర్మన్ గా రవి నాయుడు నియమించింది. మొత్తం 20 మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి క్రాంతి. ఎస్ విజయ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కసరత్తు చేసిన అనంతరం ఈ రోజు 20 చైర్మన్లకు సంబంధించి పార్టీ నామినేటెడ్ పోస్టులని ప్రకటించడం జరిగింది. దానిలో ప్రధానంగా తీసుకుంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి అబ్దుల్ అజీజ్, దానిలో మొత్తంగా ఈ నామినేటెడ్ పోస్టులు 20కి సంబంధించి కూడా టీడీపీకి సంబంధించి 16, జనసేనకు సంబంధించి 3, బీజేపీకి సంబంధించి ఒక నామినేటెడ్ పోస్ట్ ని ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఆ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వక్ఫ్ బోర్డుకి సంబంధించి అబ్దుల్ అజీజ్, అదేవిధంగా శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అనిమిని రవినాయుడిని ప్రకటించడం జరిగింది చైర్మన్ గా. ఏపీ హౌసింగ్ బోర్డుకి సంబంధించి చైర్మన్ గా బత్తుల తాతయ్యకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సహకారానికి సంబంధించి ఏపీ ట్రైకార్ అంటే దివ్యాంగులకు సంబంధించి చైర్మన్ కోసం బోరంగం శ్రీనివాసుల్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి సంబంధించి దామచర్ల సత్యకి చైర్మన్ గా ప్రకటించారు. సీడ్ యాప్ కి సంబంధించి ఏపీలో ఉపాధి కల్పన, అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కోసం సొసైటీ, దానికి చైర్మన్ గా దీపక్ రెడ్డిని ప్రకటించారు. 20 పాయింట్స్ ఫార్ములాకి సంబంధించి బీజేపీ నేత లంకా దినకర్ని దీనికి చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. గతంలో తులసిరెడ్డి లాంటి వాళ్ళు దీనికి సంబంధించి చైర్మన్ గా చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ మార్కెట్కి సంబంధించి కర్రోత్తు బంగారాజుని చైర్మన్ గా ప్రకటించారు. ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి మన్నే సుబ్బారెడ్డిని చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే ఏపీఐఐసికి సంబంధించి మంతెన రామరాజుని ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. ఏపీ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థకు సంబంధించి అబద్దయిని చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి నూకసాని బాలాజీని ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోసం మాజీ ఎంపీగా ఉన్న కొనకళ్ళ నారాయణని చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా పిఎస్ మణిరత్నం ని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ప్రకటించారు. అదేవిధంగా ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విశాఖ చెందిన పీలా గోవింద్ సత్యనారాయణని మాజీ ఎమ్మెల్యే ఈయనకు సంబంధించి చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి పిల్లి మాణిక్యాలరావుని చైర్మన్ గా ప్రకటించారు. ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలికి సంబంధించి పీతల సుజాత మాజీ మంత్రి ఈవిడ్ని చైర్పర్సన్ గా ప్రకటించడం జరిగింది. ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి తమ్మిరెడ్డి శివశంకర్ ని జనసేన పార్టీకి సంబంధించి చైర్పర్సన్ గా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ కు సంబంధించి తోట మోహర్ సుధీర్ కి సంబంధించి జనసేన పార్టీ నుంచి చైర్పర్సన్ గా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి బాబురావుని కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కి సంబంధించి అంటే ఏపీ టిట్కోకు సంబంధించి వేములపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీ నుంచి కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి దాదాపు 20 కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు ప్రకటించారు. మొదటి నుంచి అటు బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఎస్పీలకు సంబంధించి పెద్దపీట ఈ లిస్ట్ కి వేయడం జరిగింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకి పదవులు ఇస్తే ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి చైర్మన్ పదవి, 6 యూనిట్ ఇన్ఛార్జీలకి చైర్మన్ పదవులతో పాటు మొత్తం 20 కార్పొరేషన్లకి చైర్మన్లు, ఒక కార్పొరేషన్ కి వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ కి సభ్యులను కూడా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు ఈ లిస్టుల ద్వారా సీఎం కట్టబెట్టారని కూడా అటు నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. రాబోయే రోజుల్లో మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.